యోహాను రాసిన మూడవ పత్రిక 2వ వచనాన్ని చదువుదాం. అందరూ కలిసి చదువుదాం. అందరూ తీసుకున్నారు కదా, చదువుదాం. 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చాలు. ఇక్కడ నా వైపు చూడండి. ఇక్కడ అపోస్తుడైన యోహాను గారు చాలా ఉన్నతమైన పరిచర్య చేశాడు. ఈయన యోహాను సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు. తర్వాత ఇంకేం రాశారు చెప్పండి, ఇంకేం రాశారు? ప్రకటన గ్రంథాన్ని రాశాడు. దేవుని ప్రత్యక్షత పొందినటువంటి యోహాను గారు ఈయన. యేసుక్రీస్తు వారి శిష్యులలో మిగతా 11 మందిది ఒక ఎత్తు అయితే, ఈ యోహాను గారి యొక్క సేవా పరిచర్య విధానము చాలా భిన్నమైనది. ఇతడి యొక్క పరిచర్య ఎలాగుందంటే దేవుని యొక్క ప్రత్యక్షతను చూసిన అనుభవం. ఈయన చాలా పరిచర్య చేశాడు, చాలా ఉన్నతమైన పరిచర్య చేశాడు. ఈయనకి గాయు అనేటువంటి ఒక ప్రియమైన వాడు ఉన్నాడంట. గాయు అనే ప్రియమైన, మొదటి వచ్చులో కనబడుతుంది. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు రాసిన పత్రం. గాయు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. చరిత్రలోకి వెళ్తే చాలా సంఘాలకి గాయు అనేవాడు పెద్ద ఆయన అంట. పెద్ద, చాలా సంఘాల మీద అధికారం కలిగిన వాడు. చాలా అభిప్రాయాలు ఉన్నాయి అతని గురించి, అయితే అవన్నీ మనకు అవసరం లేదు. కానీ యోహాను గారికి, అపోస్తుడైన యోహానుకి ప్రియమైన నమ్మకమైన మనుషుడు గాయు. ఈ గాయునకు ఈ ఉత్తరాన్ని రాశాడు. 3వ పత్రిక గాయునకు రాశాడు. గాయునకు రాస్తూ ఆ గాయు గురించి చెప్పుతున్న ఒక మాట ఏమిటంటే, ఏమని కాంప్లిమెంట్ ఇస్తున్నాడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. చాలండి, మనకి ముందుకు వెళ్ళొద్దు. గాయును గురించి యోహాను గారు తెలియచేసిన మాట అంటే, గాయి గారి ఆత్మ ఏమవుతుందంటండి, రోజు రోజుకి దినదినానికి వర్ధిల్లుతుందంట. గాయి యోహాను గారికి పరిచయస్తుడు. యోహానుకి పరిచయస్తుడు. గాయిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటంటున్నాడంటే, ఆత్మీయతలో దినదినము అభివృద్ధి చెందేవాడు. ఆత్మ సంబంధమైన విషయాల్లో గాయి అనేట మనుషుడు అభివృద్ధి పదములో నడిచేటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకా నేను మీకు అర్థమవటం చెప్తున్నా, ఆత్మ సంబంధిగా రక్షించబడిన ఈయన, బైబిల్ చదువుతున్న ఈయన, అపోస్తుల బోధ వింటున్నటువంటి గాయి, దేవుని మందిరంలో ఆరాధించే గాయి, దేవుని మందిరంలో బాగా వాక్యాన్ని పఠించే గాయు, ఇంకా సత్యమును అనుసరించే గాయి ఎవరో తెలుసండి? అతడు దినదినము ఆత్మీయతలో వర్ధిల్లుచుండే అనుభవం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. వాస్తవముగా ఒక క్రైస్తవుడు, సంఘములో చేరిన ఒక క్రైస్తవుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, నేను 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నానండి, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చిన్న కారు కొనుక్కున్నానండి, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అప్పులన్నీ తీరిపోనియండి, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వ్యాధులన్నీ పోనీయండి. ఇది కాదు సాక్ష్యం. ఇది కాదు దేవుళ్ళ ఎదగటం అంటే. ఒక క్రైస్తవుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అతడు ఆత్మ సంబంధిగా దినదినము ఏమవ్వాలి చెప్పండి? అభివృద్ధి చెందాలి. అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూద్దామండి ఆ మాటను. కొలసీలకు రాసిన పత్రిక పాఠము 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఆ అధ్యాయంలో కిందకి చదువుతూ వెళ్తే భూ సంబంధమైనవి ఏంటి, ఆత్మ సంబంధమైనవి ఏంటి అని తెలియచేస్తున్నాడు. కానీ ఏమంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దేని మీద మనసు పెట్టాలంట? చెప్పాలి. దేని మీద మనసు పెట్టాలంట? పైనున్న వాటినే. ఏంటా పైనది? పైన క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అక్కడ ఏమంటాడు, పైనున్న వాటినే మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక క్రైస్తవుడు క్రీస్తు సహాసములో చేరిన తర్వాత అతడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అంటే యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది, యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి మా అమ్మాయికి పెళ్ళి అయింది, యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి అప్పులన్నీ తీరిపోని, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మంచి ఇల్లు కట్టుకున్నాం అనేది ఆత్మీయతకు సాదృశ్యము కాదు. ఇవన్నీ భూ సంబంధమైనవి. పెండ్లి చేసుకోవటం భూ సంబంధమైనది, ఇల్లు కట్టుకోవటం భూ సంబంధమైనది. చెప్పండి, కారు కొనుక్కోవటం భూ సంబంధం, ఉద్యోగం రావటం. ఈరోజు క్రైస్తవ సంఘములో క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు కూడా యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అప్పు తీరిందా లేదా, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఉపవాసమును ప్రార్థన చేసిన తర్వాత వ్యాధులు తగ్గినాయా లేవా, యేసుప్రభు నమ్ముకుని మందిరానికి వచ్చిన తర్వాత నా కుటుంబం బాగుపడిందా లేదా, నేను ఇల్లు కట్టుకున్నానా లేదా, దేవుడు అప్పులన్నీ తీర్చాడు, ఇవే ఆలోచన చేస్తున్నాడే తప్ప నేను యేసుప్రభు నమ్ముకున్నందుకు ఆ పై సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదము నేను పొందగలుగుతున్నానా లేదని ఆలోచన చేయట్లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ సంఘాల్లో ఉన్న విశ్వాసులు, ప్రస్తుత కాలంలో ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని మందిరానికి రావటానికి కానీ, యేసు ప్రభువుని నమ్ముకోవటానికి కానీ, ఉపవాసం ఉండటానికి కానీ, లేకపోతే మొక్కుబడులు చేయటానికి కానీ, ఇక పండగ వస్తుంది కదా, పండగ వస్తే ఒక పెద్ద అట్టిపళ్ళు గెలవటానికి కానీ కారణాలు ఏమిటి చెప్పండి? కారణాలు ఏంటి? భూ సంబంధమైన దీవుల కొరకు మాత్రమే ఇస్తున్నాడు, భూ సంబంధమైన దీవుల కొరకు మాత్రమే ఉపవాసం ఉంటున్నాడు, భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే చెప్పండి దేవుని మందిరానికి వస్తున్నాడు. కానీ మాట మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏవన్నీ భూ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఇల్లు కట్టుకోవటం, పెళ్లి చేసుకోవటం, ఉద్యోగం రావటం, పిల్లల కంటం, చెప్పండి కార్లు కొనుక్కోవటం, 10 గాజులు బంగారం కొనుక్కోవటం, ఇవన్నీ ఎప్పుడు దొరుకుతాయి? ఏమండి, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం వెతికితేనంటండి, వీటిని వెతకవలసిన అవసరం లేదు, ఇవి మనల్ని ఎదుక్కుంటూ వస్తాయంట. చెప్పలేదు అందరూ? నా మాట అర్థమైందండి? మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే, మనము వాటిని వెతికితే మనల్ని ఎవరు వెతుకుతారంట? ఆశీర్వాదం వెతుకుతుందంట. నా మాట అర్థమైందండి? మనము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే మనల్ని ఎవరు వెతుకుతారు? ఆశీర్వాదం వెతుకుతుంది, దీవెనలు వెతుకుతాయి, ఉద్యోగాలు వెతుకుతాయి, చెప్పండి మంచి మంచి బిల్డింగ్స్ వెతుకుతాయి, చెప్పండి నువ్వు కోరుకున్న నువ్వు ఆశించిన చెప్పండి ధనము లేకపోతే ఐశ్వర్యము భూసమైన ప్రతి ఆశీర్వాదము నేను వెతుకుతా వస్తా ఉంటా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత, క్రైస్తవుడు ఎప్పుడూ కూడా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిసము పొందినది మొదలుకొని తన భూమి మీద జీవించినంత కాలము, సంఘములో విశ్వాసిగా ఉన్నంత కాలము పరలోక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టాలి. హల్లెలూయా. అదే ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం. ఈరోజు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. చాలా సంవత్సరాల నుంచి దేవుని మందిలోకి వస్తున్నాం కదా, చాలా సంవత్సరాల నుంచి దేవుని మందిలో ఉపవాసం ఉంటున్నాం కదా, చాలా సంవత్సరాల నుంచి ఉపవాసములు ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, ఇప్పటికీ నీ ప్రార్థన ఎలాగుంది? ఇప్పటికీ నీ ప్రార్థన ఎలాగుంది? భూ సంబంధమైన ప్రార్థనే మనం చేస్తున్నాం.
కానీ గాయి అటువంటి వాడు కాదు. గాయి గురించి ఏమంటాడు తెలుసా? ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్నిటిలోనూ నువ్వు వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే ఇప్పుడు గాయి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, గాయు యేసు ప్రభు నమ్మిన తర్వాత, నేను మంచి బిల్డింగ్ కట్టుకోవాలి ప్రభు, నువ్వు ఎలాగైనా సరే నాకు బిల్డింగ్ ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేయలేదంట. ప్రభు ఎలాగైనా అప్పులన్నీ తీరిపోవాలి ప్రభు అని ప్రార్థన చేయలేదంట. ప్రభు ఎలాగైనా సరే నాకు మంచి కారు కావాలని ప్రార్థన చేయలేదంట. ఏం ప్రార్థన చేశాడు? ప్రభు ఎలాగైనా సరే నా ఆత్మీయ జీవితము దినదినము. ఇక్కడ యోహాను గారు గాయి గురించి పరిచయం చేసినప్పుడు ఏమంటారు తెలుసా? ఆ గాయి అప్పటికేమై దేంట్లో వర్ధిల్లాడంటండి? ఆత్మలో వర్ధిల్లారంట. వర్ధిల్లిన ఆత్మలో వర్ధిల్లిన గాయల గురించి యోహాను ఏమని ప్రార్థిస్తున్నాడు? నువ్వు అన్ని విషయాల్లో కూడా నీవు. ఈరోజు దేవుని వాక్యాలు వింటున్న మనము, దేవుని మందిరానికి వస్తున్నట్టు మనము మన జీవితాల్లో లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి గురించి కాదు ప్రయాసపడవలసింది. మన ఆత్మీయ జీవితంలో దినదినం ఏమవ్వాలి చెప్పండి? వర్ధిల్లాలి. నేను ఇంకో మాట అంటాను, అసలు మన జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుందో తెలుసండి? మన ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి పొందినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయంగా మనం ఎప్పుడు ఎదుగుతామో, ఆత్మీయంగా ఎప్పుడు ఫలిస్తామో, ఆత్మీయంగా ఎప్పుడు ప్రార్థన చేస్తామో, ఆత్మీయంగా దేవుని కొరకు ఎప్పుడైతే జీవితాన్ని కొనసాగిస్తామో చెప్పండి, మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఒకటి తర్వాత ఒకటి వాటంతట అవే కలుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈరోజు ఆత్మ సంబంధిగా మనం అభివృద్ధి చెందితే, ఆత్మీయులుగా చెప్పండి ఉన్నత ఆత్మీయ స్థితిలోకి మనం ఎదగగలిగిన వారుగా ఉంటే మన జీవితంలో కలిగే ఆశీర్వాదాల గురించి నేను క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీతో పంచుకోవటానికి ఆశపడతా ఉన్నాను. చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చాలండి, నా వైపు చూద్దాం, నా వైపు చూడాలి అందరూ. ఇక్కడ పేతురు గారు యోహాను గారు కనబడుతున్నారు. వీరిద్దరి జీవితంలో ఇక్కడ వ్రాయబడిన ఒక అనుభవం ఏంటంటే, పగలు ప్రార్థనా కాలమున వారు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండెను. బాగా వినాలి. వీరిద్దరి జీవితంలో మనకు కనబడుతున్న అనుభవం ఏంటంటే ఎక్కి వెళ్ళే అనుభవం. ఏ అనుభవం చెప్పండి? అంటే ఎక్కి వెళ్ళే అనుభవం అంటే ఎక్కడికి వెళ్తున్నట్టు? ఎక్కుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఎక్కి వెళ్తున్నారంటే అర్థం ఏంటి? మేడ ఎక్కుతున్నాడు, మెట్లు ఎక్కుతున్నాడు అంటే అర్థం ఏంటి? పై స్టేర్కి వెళ్తున్నాడు అండి. చెట్టు ఎక్కుతున్నాడు అంటే అర్థం ఏంటి? చెట్టు పైకి వెళ్తాడు. అంటే ఎక్కే అనుభవం అంటే అభివృద్ధి, ఉన్నత అభివృద్ధిలోని కనబడుతుంది. ఇక్కడ కనబడుతున్న మాట ఏం తెలుసండి? వారు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అంటే ఇద్దరి జీవితంలో ఏ అనుభవం కలిగి ఉన్న తెలుసండి? వారు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందే అనుభవంలో ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఎదిగే అనుభవం కలిగి ఉన్నారు. వీరు ఆత్మీయ జీవితంలో చెప్పండి ఎక్కే అనుభవం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈరోజు క్రైస్తవ సంఘంలో ఉన్న విశ్వాసులమైన మనం ఎలాగో తెలుసండి, ఆశీర్వాదములు ఎక్కే అనుభవం కలిగి ఉన్నాం. మోకరించి ప్రార్థన చేసామనుకోండి, ప్రభువా నువ్వేమైనా సరే నాయనా, నువ్వు వాళ్ళకి ఇచ్చావు కదా ప్రభువా, నువ్వు కారు ఇచ్చావు కదా నాయనా, మోటార్ సైకిల్ ఇచ్చావు కదా ప్రభువా, నువ్వు ఎలాగైనా సరే నాకు ఇంకో మోటార్ సైకిల్ ఇవ్వాలి ప్రభా. మరి దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఓ ఊర్లో ఒక వీధిలోనూ ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. ఆ అవతల వీధిలో ఆ రోడ్డుకి అవతల ఒక ఆయన ఉన్నాడు, ఈ రోడ్డు అవతల ఒక ఆయన ఉన్నాడు. ఇద్దరు ఒకే చర్చికి వెళ్తారు. యువతలో ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా ఆఫీస్కి వెళ్తాను చాలా కష్టమైంది నాయన, ఏమైనా ఒక చిన్న సైకిల్ కొనుక్కోవాలనుకున్నాను ప్రభు అని ప్రార్థన చేశాడట. దేవుడు సైకిల్ ఇచ్చాడు.
దేవుడు ఏం చేశాడు? సైకిల్ ఇచ్చాడు. ఓ రోజు పొద్దుటే రీచ్ అనమాట. రీచ్ ప్రార్థన చేసింది సైకిల్ కావాలని. వెంటనే దేవుడు సైకిల్ ఇచ్చాడు. పొద్దుటే లేచి సైకిల్ తుడుచుకుంటుందంట. కొత్త సైకిల్ తుడుచుకుంటా ఉంటే అవతల నుంచి, రోడ్డు అవతల నుంచి ఆయన చూశాడు. ఆయన కూడా అక్కడ అప్పుడు సైకిల్ తుడుచుకుంటే అప్పటికే ఆయనకి సైకిల్ ఉంది. సైకిల్ రీచ్ యువతల ఆయన సైకిల్ తుడుచుకుంటూ చూడగానే వెంటనే సైకిల్ విడిచిపెట్టేసి లోపలికి వెళ్ళి, ప్రభా సైకిల్ ఇచ్చేసావా? నాయన కుదరదు నాయన, నాకు మోటార్ సైకిల్ ఇవ్వాలి ప్రభా అన్నాడంట. ఏమన్నారు చెప్పండి? పాపం ఆయన భక్తిపడు కదా, దేవుడు మోటార్ సైకిల్ ఇచ్చాడు. ఈయన సైకిల్ తుడుచుకుంటూ ఓ రోజు చూస్తాడు, ఆయన ఏం తుడుస్తున్నాడు? మోటార్ సైకిల్ తుడుతున్నాడు. ఈయన వచ్చి, ప్రభా మోటార్ సైకిల్ ఇచ్చావా నాయన, నాకు కూడా మోటార్ సైకిల్ ఇవ్వు ప్రభా. వీళ్ళకి భక్తి ఎలాగుంది ఇప్పుడు క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితం ఎలాగుందంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల కొరకు ప్రయాసపడేవారు, భక్తి చేసేవారు ఎప్పుడు కూడా భూ సంబంధమైనది. మనం ఆశీర్వాదాల్లో అభివృద్ధి చెందాలని ప్రయాసపడుతున్నాం, భక్తి చేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ వీరు ఆత్మ సంబంధులుగా ఎదుగుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆత్మీయతలో ఎక్కి అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. ఆత్మీయతలో ఉన్నత స్థితిలోనికి వారు వెళ్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు వాక్యాన్ని విన్న ప్రియ సహోదరుడా, నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందగలిగితే, నీ భక్తి జీవితం అభివృద్ధి చెందగలిగితే, లేక నీ ప్రార్థనా జీవితం అభివృద్ధి చెందగలిగితే, దేవుని కొరకు ప్రయాసపడే అనుభవంలో అభివృద్ధి చెందగలిగితే, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు సాక్షిగా బ్రతకటం అభివృద్ధి చెందగలిగితే, ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధిగా నువ్వు ఎప్పుడు ఎదుగుతూ ఉంటావో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్తే, నేను పేతురు యోహానులు ఆలయమునకు ఎక్కిపోతూ ఉంటే ఆ జరిగిన అద్భుతం తెలుసండి. తెలుసా? ఆ కింద వచనాలు మనం చూసినట్లయితే ఒకసారి 6వ వచనం చదవండి. వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచినాడు. చాలండి. ఎవరు మాట్లాడారు? ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి పేతురు యోహానులు ఏమని మాట్లాడారు చెప్పండి? ఏమని మాట్లాడారు? వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నామని ఎవరితో మాట్లాడారు? పుట్టుకుంటువాడైన మనుషుడు. అందరికీ తెలుసు ఆడు ఎప్పటికీ నడవడని, చస్తే కుంటువాడిగానే చచ్చిపోతాడని అందరికీ తెలుసు. ఆ కుంటివాడితో పేతురు యోహానులు ఏమని మాట్లాడుతుంది తెలుసా? నజరేయుడైన యేసు నామములో లేచి నడువు. దేవునికి స్తోత్రం చెబుదాం. నేను ఒక్క మాట అడుగుతాను. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పండి చక్కగా పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తా ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన కుటుంబాల్లో మన సంఘంలో మంచి భక్తి పనులని పేరు తెచ్చుకున్నాం కదా. ఎప్పుడైనా పేతురు యోహానుల వలె ఒక జ్వరం వచ్చినోడి దగ్గరికి వెళ్ళి యేసు నామములో జ్వరమా పో అని చెప్పామండి ఎప్పుడైనా? పేతురు యోహానులు చెప్పారు. ఏమని? తెలుసు అక్కడ ఉన్నవారు అందరికీ అతడు కుంటువాడని, తెలుసు అందరికీ అతడు ఎప్పటికీ లేవలేడని, తెలుసు అతనికి బ్రతికినంత కాలము అలాగే బ్రతికి చచ్చిపోతాడని, నడవటానికి ఆస్కారము లేదని తెలుసు ఆయనకి, అందరికీ. అయినా పేతురు యోహానులు ఎలా మాట్లాడు తెలుసా? లేచి నడువు అంటే వారు ఆత్మీయతలు ఎదుగుతూ ఉన్నటువంటి వారి జీవితాల్లో విశ్వాసం ఎలాగో తెలుసండి చెప్పండి? లేని వాటిని పిలవగలిగినటువంటి శక్తి విశ్వాసం వారికి ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకా నేను అంటాను, విశ్వాసములో పరిపూర్ణత చెందిన వారు వాళ్ళు. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే, నీ ఆత్మీయ అభివృద్ధి చెందుతూ ఉంటే,
నీ విశ్వాసం కూడా ఎలా ఉంటుందో తెలుసండి, పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములో బలహీనం కాబట్టే, విశ్వాసములో ఇంకా వెనకబడ్డాం కాబట్టే ఏమండి నేను అంటున్నాను, మనం ఇంకా కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, తలపోటు వచ్చినా వెంటనే నెంబర్ తీసుకుని, పాస్టర్ గారండి అస్సలు పని చేయట్లేదని నడుమండి, ఒక చిన్న ప్రార్థన చేయరా అని అడుగుతున్నాం. అడగకూడదని నేను అంటలేదు, కానీ అసలు ఆ మాట అడగకుండానే నీవు ఆత్మీయతలో ఎదిగిన వ్యక్తివైతే, పరిపూర్ణమైన విశ్వాసం వచ్చిన వ్యక్తివైతే, నడుము పూట వస్తుందా, నడుము పూట యేసు నామములో గద్దిస్తున్నాను అని చెప్తే చెప్పండి, వెంటనే అద్భుతం జరుగుతుంది. ఎందుకో తెలుసా, ఇది నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు